తప్పకుండా ఈసారి పొలమనేరులో డ్రైనేజీ వ్యవస్థ మొత్తం శుద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి, దా ఇక్కడ చూదురా, ఇక్కడ చూడా, ఇక్కడ చూడు బ్రదర్, ఇక్కడ తీసుకో, ఇక్కడ చూడు. ఈ డ్రైనేజీలు గెలిపిస్తాయి నన్ను గెలిపించేది అమ్మా, నాకు తెలుస్తలే, నన్ను గెలిపించేది ఈ డ్రైనేజీనే, ఈ డ్రైనేజీనే అమ్మా నన్ను గెలిపించేది. ఏదో ఈ డ్రైనేజీ గెలిపించేది నన్ను. సరేనమ్మా, అయ్యయ్యో అనొద్దండమ్మా, దీన్ని చూసి అయ్యయ్యో అనొద్దండా. లేదా ఇక్కడ చూడండి, ప్రతి డ్రైనేజ్ చేసేదానికి ఎక్కడికి పోయినాయి డబ్బులంతా? ఉన్నీలేమ్మా, ఉన్ని. కాబట్టి నన్ను గెలిపించేది ఈ డ్రైనేజీలు గెలిపిస్తాయమ్మా. సరేనమ్మా, స్నానం చేసి నీళ్ళు ఆడబోవాలా, ఇదేనా వీళ్ళు చేస్తూ ఉండేది? అవునా కదమ్మా? బిడ్డలంతా రోగాలు వచ్చి అనారోగ్యాలు అయ్యి సీటీలు వచ్చేస్తాయమ్మా. సాయంకాలం అయితే సీటీలు వచ్చి డెంగ్యూ ఫీవర్లు వచ్చి చచ్చిపోతూ ఉన్నారు జనాలంతా. అవునమ్మా, తప్పకుండా ఈదుల్లోకి నీళ్ళు వదులుకుంటా ఉన్నారు అంతా. కాలువలే లేదు. అవును సార్, మేము ఆ పక్క ఉండేవాళ్ళే మోరీలు కానీ వాళ్ళకేముంది, 1000 రూపాయలు ఇచ్చి నీకు ఓటు కొనేస్తారు, అప్పుడేం చేస్తావా? మేమేం సార్. అవునా? కాంగ్రెస్ పక్షానికి ఓటేయమ్మా, నేను డ్రైనేజీ చేపిస్తాను తల్లి. సరే సార్, ప్రతి ఒక్కరికి చెప్పండి, మీరంతా ఎడ్యుకేటర్స్, కాంగ్రెస్ పక్షానికి ఓటేయండి, నేను తప్పకుండా డ్రైనేజీ చేపిస్తా. నేను నల్లగొట్లపల్లిలోనే ఉంటానమ్మా, నల్లగొట్లపల్లి వైఎస్ఆర్ జంక్షన్ లో ఉంటాను.